ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం మ్రొక్కుదాము. ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములను తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. పుణ్యాకాశములను సృష్టించిన సర్వశక్తిగల సర్వశక్తి గల తండ్రి దేవుని పుణ్యతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ ముందు వచ్చినందుకు పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణలు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవారు నమ్ముతున్నాను. సమయం కొరకు ఏర్పాటు లేఖన భాగము సమూయేలు మొదటి అధ్యాయము 23వ వచనం నుండి చివరి వచనం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 23వ వచనం. కాబట్టి ఆమె పెన్నిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అన్నాడు. కాగా ఆమె అక్కడనే వెళ్ళి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుతుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బావిని ఎత్తుకొని 3 కోడెలను, చూమెడు పిండిని, ద్రాక్షారసపుని తీసుకుని షిలోహులోని మందిరంలోకి వచ్చింది. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాడి ప్రాణంతో నీ యొద్ద నిలిచి యెహోవా ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకుదెరువులన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠించునని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రతికెను. దేవుడు అనుగ్రహించినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించినటువంటి గొప్ప సమయంలో దేవుడు మనకు అనుగ్రహం చేసి ఉన్నాడు. ముఖ్యంగా నాణ్యత శరత్ బాబు మరియు నీలిమ ఈ దంపతులను దేవుడు ప్రేమించి అనుగ్రహించినటువంటి గర్భఫలమైనటువంటి బహుమానం. ప్రైజ్ని బట్టి ఏక దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేఖన భాగంలో 2 సందర్భాల్లో ఈ మాట మనకు కనబడుతుంది. మొదటిది సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో 24వ వచనంలో ఆ బిడ్డ పాలు మాన్పించబడేటువంటి దినము ఇక్కడ పాలన చేస్తాము. అలాగే ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడవచ్చు.
ఇక్కడ ఇస్సాకు, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును పాలు మాన్పించి వినుమున గొప్ప విందు చేశాను అనేటువంటి మాట ఈ రెండు సందర్భాల్లోనే మనం ఎక్కువగా చూడగలుగుతున్నాం. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పాలు మాన్పించడం మనకైతే అలవాటు, అంటే సాంప్రదాయం ప్రకారంగా మనకు కొన్ని తరాలుగా వస్తున్నటువంటి అలవాటు ఏంటంటే మన బిడ్డలకు అన్నప్రాసన చేయడం. మొదటి 6 నెలలు ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను, హెల్త్ విషయానికి సంబంధించి ఒక ఆర్టికల్ చదివాను. అలాగే ఒక డాక్టర్ చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట చదివాను. ఏంటంటే తల్లి పాలల్లో మొదటి 6 నెలలు విస్తారమైనటువంటి ఐరన్ ఉంటుంది. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గిపోతుంది. ఐరన్ కంటెంట్ తగ్గిపోతుంది. దానిని కాంపన్సేట్ చేయడం కోసము పిల్లలకి మనము సాలిడ్ ఫుడ్, ఘన పదార్థాన్ని అందిస్తాం. అప్పుడు అనిపించింది, అందుకేనేమో 6 నెలలు దాటిన తర్వాత పిల్లలకి ఘన పదార్థాన్ని మనము అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనకు మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు అంటే తల్లి పాలల్లో ఒక 6 నెలల తర్వాత ఆ బిడ్డ ఎదుగుదలకు కావాల్సినటువంటి పోషకాలు తగ్గుతూ ఉన్నప్పుడు దానిని సరిచేయడానికి ఈ లోకంలో ఘన పదార్థాన్ని మనము అందింపజేస్తున్నాం. అంటే అప్పుడు అర్థమైంది దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటే. మరి సమయంలో 6 నెలలు దాటిపోయినాయి, మరి 8వ నెల నడుస్తూ ఉంది.